బాగుంది బ్రో. ఎక్స్క్యూజ్ మీ, నిజంగా బాగుంది. మూవీ ఎట్లా ఉంది? నిజంగా బాగుందండి. బాగుందా? గవర్నర్ కంబ్యాక్ ఇచ్చాడు. అంటే ఈసారి ఇట్టు కొట్టారు రవితేజ అని చెప్తున్నారు. కంపల్సరీ హిట్. ఫ్లాప్ అనుకోవచ్చా? ముందు ఫ్లాప్ కాబట్టి ఇప్పుడు ఇటు కొట్టారు కదండి. అంతేనా? కంబ్యాక్ అంటే అదే కదా మరి దాని మీనింగ్. అంటే రవితేజ మూవీస్ లో ఇదే ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చా? ఇది ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, నాట్ ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? ఏముంది? మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి ప్రజెంట్లో. అండ్ రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఇదే బెటర్గా అనిపించింది ఏ మూవీలో చూసుకున్నా కూడా. నేను రీసెంట్గా అయితే కంబ్యాక్ ఇచ్చారన్నారంటే ఇదే ఒక ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చా? బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ. నిజంగా అసలుకి ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన, ఇది కదా ఈ సినిమా అంటే, ఇది కదా అసలుకి రవితేజ అన్న రేంజ్ అంటే అసలు మామూలుగా లేదు. అసలుకి సినిమా మాత్రం నిజంగా మా మెంటలోడు మా రవితేజ అన్న అసలుకి సినిమాల మీద ఫ్లాప్లు ఇస్తుంటే ఆ స్వామి నిజంగా చెప్తున్నా నీకు, మంచిగా మళ్ళీ ఒక ఏమంటారు హిట్ ట్రాక్ ఎక్కించినావు అని చెప్పుకోవచ్చు. అంతలా ఉంది. టీఎఫ్ఐ మొత్తం ఏకమైపోయింది రవితేజ అన్న హిట్ కోసము. అంతలా ఉంది సినిమా చూస్తుంటే మామూలు లేదు. ఆ పాటలు ఏందన్నా నిజంగా ఆ థియేటర్లో లేకపోతే పెద్ద పెద్ద పడి పూజలా నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగుందన్న. అసలుకి మా అమ్మ ఈరోజు ఏమంటారు వరలక్ష్మి రథం అని చెప్పేసి పూలు, కొబ్బరికాయలు, దండలు అవన్నీ తీసుకొచ్చింది. అవన్నీ తీసుకొని థియేటర్లోకి వచ్చేసిన. అంతలా ఉంది. సో ప్రతి ఒక్కరు సినిమాని చూడండి. నిజంగా డైలాగులు వేరేలా ఉన్నాయి. మన వెనకాల ఒకడు ఉన్నాడు, చేతులు వేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోలేం గురిసామని అంటాడు. ఆడవాళ్ళకైతే ఇంకా ఎమోషనల్గా బాగుంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే డాడీ సినిమాలో చిరంజీవి గారు ఆ కూతురు సెంటిమెంట్ బాగుంది. కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా రవితేజ అన్న ఈ నక్షత్ర అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్. మూవీ మాత్రము ఒక థియేటర్ అనేది లేదన్న, మొత్తం టెంపుల్ ఫీలింగ్ వస్తుంది. అసలు ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా అసలు ఫ్యామిలీ కానివ్వండి, ఫాదర్ డాటర్ ఏదైతే బాండింగ్ ఉంటుందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు ఏంటంటే మనకి థియేటర్లో ఉన్నట్టే అనిపించదు. అసలు ఏదున్నా కూడా మంచి గొడవలో ఏదైతే ఇరుముడి సాంగ్ ఉందో అది అయితే వేరే లెవెల్ అన్న. అసలు మొత్తం చాలా అంటే చాలా మంచిది ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే మనకు వాళ్ళు ఇది అంటే ఇది ఇట్లా ఉంది అట్లా అన్నట్టు ఏం లేదు. మూవీ మాత్రం హైలైట్ ఉందన్న, చాలా మంచిగా ఉందన్న మూవీ అయితే. అందరు చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో ఫ్యామిలీ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఏదైతే చాలా వైబ్ ఉందన్న మూవీలో మాత్రం. అసలు థియేటర్ అనేది కనిపించదు. ఏది ఉన్నా కూడా టెంపుల్ వైబ్ వచ్చేస్తుంది అన్న. మొత్తం మూవీ అయితే చాలా మంచిగా ఉందన్న. స్వామి ఏషన్నమయ్యప్ప. సినిమా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అంటే శివ నిర్వాణ నుంచి ఇలాంటి ఒక ఫిలిం ఎక్స్పెక్ట్ చేయం. లవ్ స్టోరీస్ తీసారు ఇంత ముందు వరకు. ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది అనుకుంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ని ఇలా చూపించడం ఆయన దగ్గర నుంచి. అండ్ ట్విస్టులు, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ అవి, సో క్లైమాక్స్లో వచ్చే కోర్ ఎమోషన్ ఆ కూతురుది అది చెప్తే రివీల్ అయిపోతుంది. థియేటర్లోనే చూడాలి. సో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ నిజంగా మల్లెపూల పల్లకి సాంగ్ కానీ, ఇరుముడి కట్టు సాంగ్ కానీ, అయ్యప్ప వైబ్స్ అనమాట కంప్లీట్గా థియేటర్లో. స్వామి శరణం అయ్యప్ప. అది నాకు తెలిసి రవితేజ గారికి దిస్ ఈస్ ద కంబ్యాక్ ఫిలిం, బెస్ట్ కంబ్యాక్. అంటే రీసెంట్ 3-4 వీక్స్లో అందరు హీరోలు కంబ్యాక్ అంటున్నారు. కాబట్టి రవితేజ గారు కూడా ఆ కంబ్యాక్ వచ్చింది. థియేటర్లో చూసే సినిమా అన్నది ఒకటి చెప్పాలి అంటే థియేటర్లోనే చూడాలి. ఓటీటీకి వస్తుంది లేదా తర్వాత చూసుకుందాం అని వద్దు. థియేటర్లో రండి. మీరు ఖచ్చితంగా సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఎమోషన్ కానీ అన్నీ వైబ్ అవుతారు. అండ్ ఒక మంచి మెసేజ్ ఫిలిం. అలాగే ఆడపిల్లలు ఇంటిలో ఏం జరిగినా ఇంటికి వచ్చి చెప్పాలి, మనసులో దాచుకొని భయపడి ఉండిపోకూడదు అనే ఒక మెసేజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి ఇలాంటి. ఆడపిల్లలు ఇంటికి వచ్చి చెప్పాలంటే భయపడుతున్నారు. స్కూల్స్లో టీచర్లు కానీ, లేదంటే బయట వేరే ఎవరన్నా ఎమ్మెల్యేలు లేదా ఉన్నారు కొంతమంది, జరిగేవి ఇలాంటివి ఉన్నాయి. దానికి భయపడి చెప్పకుండా ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. సో అలాంటివి కాదు. సొసైటీ ఎస్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అన్న. చాలా మంచి మెసేజ్ ఉంది. నాకు అది బాగా నచ్చింది. అంటే ఆడపిల్లలు ఉన్నారు, ధైర్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా భయపడే వాళ్ళు ఊర్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్గా ఉంటుంది. హలో, సినిమా ఎలా ఉంది? ఏది నచ్చింది? మ్యూజిక్, మల్లెపూల పల్లకి సాంగ్ చాలా బాగుంది. పాప యాక్టింగ్ చాలా బాగుంది. పాప ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. మంచిగా చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మంచి సెంటిమెంట్ ఉంది. బాగుంది అందరికి తప్పకుండా చూడాలి. ఏది బాగా నచ్చింది? యాక్షన్? ప్రతి ఒక్కటి ఇది నచ్చలేదు అని లేదు, ప్రతి ఒక్కటి బాగుంది. రవితేజ గారు యాక్టింగ్ ఎలా చేశారు? రవితేజ గారు ఎన్ని సినిమాలలో చేసిన దానికన్నా ఈ సినిమా బెస్ట్. చాలా ఎలా అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంత బాగుంది.
ఓకే, దీంట్లో తాగుబోతు లెక్క కూడా యాక్ట్ చేశారు రవితేజ గారు. ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటారా? అలా ఇబ్బంది అంటే ఒక ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది అనేది చూసే ఫ్యామిలీకి అర్థమవుతుంది. దానివల్ల కొంచెం అలా చేసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ సినిమా అయితే ఎక్సలెంట్ అండి. ఇలాంటి సినిమా చూడాలి, అందరు చూడాలి, బాగుంది. మీకు ఎలా అనిపించింది? అసలు యాక్టింగే కనబడలేదండి, మొత్తం న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. రవితేజ నాకు చాలా ఇష్టం, పెర్ఫార్మెన్స్ ఎలా చాలా న్యాచురల్గా ఉందండి, అసలు యాక్టింగ్ లాగా కనబడలేదు, చాలా బాగుంది. సాంగ్స్ అన్ని కూడా ఇరుముడికి సంబంధించిన సాంగ్స్, అయ్యప్ప స్వామికి సంబంధించిన సాంగ్స్ కానీ అది దేవుడి గురించి అది అలా కాదండి, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ సెట్. మీకు బాగా నచ్చిన సీన్ ఏమన్నా ఉందా? ఈ సీన్ చాలా బాగుంటుందని జస్ట్ హింట్ ఇస్తే చాలు. మందు మానేయండి చాలా బాగుంది. ఆ పాప వేరే వాళ్ళని సేవ్ చేయాలనుకుంటుంది, అక్కడ బాగుంది. ఓవరాల్గా ఎంత ఇస్తారు రేటింగ్? 5/5. మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్, ఎమోషనల్ సీన్స్ మాత్రం మస్తు క్రేజీ తీసారు. ఎమోషనల్ సీన్లో అయితే నాకే నిజంగా ఏడుపు వచ్చింది. ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. డాటర్ ఇంకా ఫాదర్ సంబంధించి రిలేటెడ్. విక్రమార్కుడు మూవీతో పోలిస్తున్నారు. ఇంకా బాగుంది. దానికి దీనికి సంబంధం లేదు, చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, ఫాదర్ డాటర్ బాండింగ్ చాలా బాగుంది. ఏదో ఒక ఫైట్ హైలైట్ ఉందని అన్నారు. చూస్తే బెటర్ మీరే వెళ్ళి చెప్పడం కంటే. మూవీలో ఏ మెసేజ్? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బీజిఎం అయినా స్టోరీ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ స్టోరీ రైటింగ్ అయినా అసలు బాగుంది. మనకి 2-3 ట్విస్టులు ఉంటాయి, సూపర్ ఉంటుంది సినిమా. స్టార్టింగ్ ఇరుముడి కట్టు సాంగ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు సూపర్ సినిమా, అసలు చాలా బాగుంది సినిమా. ఫస్ట్ అసలు ఈ సినిమా ఒక ఈ జనరేషన్ పెట్టి ఒక ఆడపిల్ల సినిమా చూడాల్సింది అసలు. రవితేజ అన్న, తాత వాళ్ళు సాయి కుమార్ సార్, తాత చిన్న మన్నమ్మ కూతురు. సూపర్ లెవెల్ అసలు. ఇరుముడి కట్టు ఇంకా మల్లెపూలపల్లి సాంగ్ వేరే లెవెల్ అసలు. దాంట్లో డీజే వర్షన్ చెప్పాడు, డీజే వర్షన్ అన్ని, అది కూడా సూపర్ అసలు, వేరే లెవెల్. యాక్షన్స్ అయితే మాస్ మరచి వింటేజ్ అసలు, సూపర్ ఉండే యాక్షన్. 10కి 10 ఇస్తా అన్న. ఇరుముడి ఎలా ఉందన్న? మొన్న ఎవడో అన్నాడు రవితేజ సినిమాలు ఆన్ అవ్వట్లేదు, ఎక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారని. నేను అడుగు చెప్తున్నా, ఇండస్ట్రీ ఎప్పుడు కూడా కథ బాగుంటే, కథలో దమ్ము ఉంటే, డైరెక్షన్ సరిగ్గా చేస్తే సినిమా ఏదైనా హిట్ అవుద్ది. ఎక్కేసి తొక్కేయడాలు, తొక్కించుకోవడాలు అనేది ఎక్కడ ఉండదు, లేదు. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్కి ముందు 9-8 సినిమాలు ఫ్లాప్ అయినాయి. అలా అని చెప్పేసి ఆయన తొక్కేశారని ఒప్పుకుంటారా? అంటే మన ఆరక్షణ హిట్ అయితేనేమో మన కార్తికేయకేమో సక్సెస్ అని చెప్పుకుంటారా? రాజాసాబు ఫ్లాప్ అయితే నాగచౌర్యం తొక్కేశారంటారా? ఏంటిది ఆ పిచ్చి మాటలు? నేను చెప్తున్నా, ఎవడేం చేసుకున్నా బాసు కూడా పీకలేరు. సో ఇక ఇరుముడి సినిమాకి వస్తే రాయి లాంటి నా బండ మనసును కూడా కరిగించి ఏడిపించేశాడు. సో ఇంటర్వ్యూల తర్వాత అయితే ఏడ్చేశాను నేనే. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే ఇంకా పూనకాలే. చాలా రోజుల తర్వాత రవితేజ అన్నకు వచ్చిన మంచి బ్లాక్ బస్టర్ ఇది. శివనార్వాన్ని ఇచ్చిందో రవితేజ అన్న చేసిందో కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన బంగారు లాంటి బ్లాక్ బస్టర్ పడింది. సో నాకైతే బాగా నచ్చింది, నేను ఎంజాయ్ చేశా. సో నాకు నచ్చింది. ఆ ఫాదర్ అండ్ డాటర్ మధ్యన వచ్చే రిలేషన్స్, ఆ సీన్స్ అన్నీ కూడా దేవేసిందండి కడుపులో. రీసెంట్ టైంలో ఇంత ఎంజాయ్ చేసింది, ఇంత బాధపడిన సినిమా నాకు ఏది లేదు. బాగా నచ్చింది. రవితేజ అన్న గారికి ఇది ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. ఒక 200-300 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. విక్రమార్కుడు, కిక్కు ఈ సినిమాల తర్వాత మంచి పేరు గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది రవితేజ గారి కెరియర్లో. సో నాకు చాలా నచ్చింది. ఆ డాటర్ అండ్ ఫాదర్ మధ్యన వచ్చి ఆ ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అవి అయితే గుండెలు పిండేస్తుందండి. నేను పెట్టిన 350 రూపాయలకి నాకు కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి చూడాల్సిన అవసరం లేదు. థియేటర్లోనే నాకు అయ్యప్ప స్వామి దర్శనం జరిగిపోయింది. సో రవితేజ అన్నకి, శివ నిర్వాణకి ఈ సినిమా మైత్రి మూవీస్ మేకర్కి వాళ్ళ జీవితాల్లో గుర్తుండిపోయే సినిమా ఇది. సో నాకు బాగా నచ్చింది. దేనికి బాగా కనెక్ట్ అయ్యారు? నేను ఎక్కువ అంటే ఐఎమ్ టీచర్ అండ్ ఐఎమ్ మదర్.
సో ఒక పాపకి ఒక ఫాదర్కి ఎలా ఉండాలి బాండింగ్, ఒక పాపని ఎలా రైజ్ చేయాలి, ఎలా పెంచాలి మనము, ప్రజెంట్ సొసైటీలో ఆమెను ఎలా రెడీగా ఉంచాలి, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి, ఫేస్ చేయడానికి అన్నది అద్భుతంగా చూపించారు. అసలు మదర్ ఫాదర్ అండ్ డాటర్ కనిపించారు. రామ్ చరణ్ గారి క్యామియో ఉందా? లేదండి, లేదు, అదేం లేదు. దానికి ముందు చాలా వచ్చాయి మేబీ కానీ మీకు ఆ సినిమా మొత్తం ఫాదర్ డాటరే కనిపిస్తారండి. కంప్లీట్ యాప్ట్ అయిందండి. ఆయనలో మీరు నమ్మండి, ఆయన హీరోలా కనిపించలేదు. ఒక ఫాదరు, ఒక బాబాయ్, ఒక బ్రదర్ ఇలా ఉండాలి ఇంట్లో. సో అమ్మాయి వెనుక ఇట్లాంటి ఒక పర్సన్ ఉంటే వాళ్ళని ఇంకా వాళ్ళు ఎలా అయినా ముందుకు లీడ్ చేయొచ్చు అన్న మెసేజ్ చూపించారు. వండర్ఫుల్ మూవీ అండి. ప్రతి ఫ్యామిలీ అమ్మాయిలకు చూపించాలి. ఇప్పుడు తీసుకొచ్చి మనము ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీరు నమ్మండి, సినిమాకి ఎంటర్ అయినప్పుడు అందరు విజిల్ వేశారు, వీలేశారు, అరిచారు అమ్మాయిలు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి టీనేజ్ అమ్మాయిలు కానీ కాలేజ్ మెల్లిమెల్లిగా స్టోర్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఏడ్ చేశారు. ఇంకా కంప్లీట్ మెల్ట్ అయిపోయారు. అంటే ఇంత బాగుంది. స్టోరీతో పాటు మనం జర్నీ చేస్తాం. శివ నిర్వాణ గారు అంత అద్భుతంగా టేకింగ్ చేశారండి. సో అందరు చూడండి. డైరెక్షన్, యాక్షన్ బోత్ రెండు కలిస్తేనే ఇంత అద్భుతంగా ఉంది మూవీ. సో ఇది రెండు అద్భుతంగా ఉన్నాయండి. యాక్టింగ్ అనట్లేదు, అందుకే వాళ్ళిద్దరూ నాకు ఫాదర్ డాటరే కనిపిస్తున్నారు ఇప్పటికి కూడా. త్రినాథ్, మనమ్మ ఆమె కనిపిస్తారు. వాళ్ళ జర్నీ, వాళ్ళ బాండింగ్ ఎట్లుంటుంది అన్నదే ఎండింగ్ వరకు మనం ట్రావెల్ చేస్తాం స్టోరీతో పాటు. సో అందరు చూడాల్సిన మూవీ అండి. సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే డీజే వర్షన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదు. బాగుందండి. అసలు చెప్పాలంటే డీజే ఏదో బీట్ కొట్టడం కాకుండా భక్తికి డీజే యాడ్ చేశారు. మల్లెపూల పల్లకి సాంగ్ మనల్ని తెలియకుండానే భక్తులు ఇన్వాల్వ్ చేశారండి. ఆ సాంగ్ అప్పుడు థియేటర్ మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఓకే, యాజ్ ఏ టీచర్గా చెప్పండి, మీరు ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఈ మూవీ చూడొచ్చు అంటారా? అందరు చూడొచ్చండి. ఐఎమ్ టీచర్ అండ్ స్కూల్ ఉంటుంది ఇందులో. స్కూల్ టీచర్స్ ఉంటారు. టీచర్స్ ఎలా ఉండాలి అని చెప్తారు రవితేజ గారు. తల్లి తండ్రి తర్వాత గురువుకి అంత స్థానం ఇచ్చారంటే గురువు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కూడా చెప్పారు. అండ్ మేము అన్నిటి కనెక్ట్ అయ్యామండి. యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ టీచర్గా కనెక్ట్ అయ్యాము. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మూవీ ఫర్ ఆల్ ద పీపుల్. నాట్ ఓన్లీ ప్రతి ఒక్క పర్సన్ వచ్చి చూడాలండి. సో ఏం జరుగుతుంది, మన రెస్పాన్సిబిలిటీని కూర్చోబెట్టి చూపించారు. మీరు చూడాలంటే కామెడీ ఉండాలి, మీకు ఊరికే చూడరు కదా. కామెడీ, సాంగ్స్ అన్నీ చెప్తేనే ఒక అద్భుతమైన అంశాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. సో వండర్ఫుల్ అండి. 10/10.